బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను సవరణ పేరు మీద 4 సివిల్ కోడ్లుగా మార్చేందుకు సంవత్సరం రోజులుగా ప్రయత్నం చేసింది. అయితే రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ రాకపోవడం వల్ల లోక్సభలో అది పాస్ అయినప్పటికీ ఇప్పటిదాకా ఆగి ఉంది. అయితే రేపు ఏప్రిల్ తర్వాత రాజ్యసభలోనూ కొంత బలం చేకూరే అవకాశం ఉంది బీజేపీ మిత్రపక్షాలకు కలిపి. కాబట్టి రేపు ఏప్రిల్ నుండి 4 సివిల్ కోడ్లుగా ఈ చట్టాలను కుదించేసే పద్ధతిలో ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవంగా 4 సివిల్ కోడ్లు అమలులోకి రావడము అంటే కార్మికులకు ఉద్యోగులకు హక్కులకు ఉపయోగపడే పద్ధతిలో ఉన్నటువంటి 44 కార్మిక పాత చట్టాలన్నీ రద్దయిపోయి కొత్త సివిల్ కోడ్లు అమల్లోకి వస్తాయి. కొత్త సివిల్ కోడ్ల ప్రకారం పాత చట్టాలు హక్కులు ఏవి కార్మికులకు ఉండవు. గతంలో 44 కార్మిక చట్టాల్లో భాగంగా 7 మంది కార్మికులు ఎవరైనా యూనియన్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు యూనియన్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ సివిల్ కోడ్లలో భాగంగా ఎవరు యూనియన్ పెట్టుకోవడానికి వీల్లేదు చెప్తారు. అట్లే పాత చట్టం ప్రకారం 8 గంటలు పని చేస్తే 8 గంటలు మాత్రమే పని చేయించుకొని 8 గంటలకి జీతం తీసుకోవాలి. 8 గంటలకు మించి పని చేయించుకుంటే అదనంగా వేతనం ఇవ్వాలని చెప్పి పాత చట్టం చెప్తా ఉంది. కానీ కొత్త చట్టం ఏం చెప్తా ఉందంటే యజమాని కోరితే ఎన్ని గంటలైనా పని చేయించుకోవాలి, పని చేయాల్సిందే, అదనంగా ₹1 కూడా ఎక్కువ వేతనం ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వాల్సిన పని లేదని చెప్తాం. పాత కనీస వేతన చట్టం ఏం చెప్తుందంటే ప్రతి మనిషి తమ కుటుంబ సభ్యులతో సుఖవంతమైన జీవనం సాగించాలంటే ఆ కుటుంబానికి సరిపడా వైద్యము, విద్య, తిండికి ఇతరత్ర సౌకర్యాలను కలిపి కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయిస్తే ఆ ప్రకారమే అందరూ జీతాలు, వేతనాలు, కూలీలు ఇవ్వాలని చెప్పి పాత చెప్తుంది. కొత్త చట్టం ఏం చెప్తుందంటే యజమాని పని చేయించుకున్నవాడు దేవుడితో సమానం కాబట్టి యజమాని ఎంత కూలీ ఇస్తే అంత ప్రసాదంగా తీసుకోవాలి తప్ప ఎవరే కానీ నాకు ఇంత వేతనం కావాలి, ఇంత జీతం కావాలని చెప్పి అడగకూడదని చెప్పి ఇట్లా అనేక రకాల పాత చట్టాలన్నింటిని రద్దు చేసి యజమానులకు ఉపయోగపడే పద్ధతుల్లో యజమానులకు మరింత లాభాలు చేకూర్చే పద్ధతిలోనే ఈ కార్మిక చట్టాలు రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా ఉన్నటువంటి కార్మిక చట్టాల రిజిస్ట్రేషన్స్ రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశంలో భారత కార్మికులందరినీ కూడా నయా బానిసలుగా మార్చేసే పద్ధతుల్లో బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. ఈ విషయం గత 2 సంవత్సరాలుగా సిఐటియు దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని దృష్టికి తీసుకెళ్ళాం. అట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలక పార్టీల ఎంపీలకు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలకు కూడా ఇది దుర్మార్గం, అన్యాయము, దీన్ని నివారించే పద్ధతిలో ప్రయత్నం చేయడం చెప్పినప్పటికీ ఇది చాప కింద నీరులాగా ఈ చట్టాలు అమల్లోకి రాబోతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ నుంచి భారతదేశంలో పాత చట్టాలు రద్దయిపోయి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇది అమల్లోకి వస్తే నయా బానిస విధానాన్ని భారతదేశం తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీకి, నరేంద్ర మోడీని సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశము, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు చెల్లుతుంది. కాబట్టి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఏప్రిల్ వరకు ఇట్లా నిరసన కార్యక్రమం చేయడం ద్వారా ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకు ఖచ్చితంగా కార్మిక వర్గం ముందుండి పోరాటం చేయాలని చెప్పి మేము సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఏప్రిల్ వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. ఒకవేళ రాజ్యసభలో బిల్లు పాస్ అయినా లేదా రాష్ట్రపతి చేత ఆమోదించజేసినా ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయినప్పటికీ ఈ కొత్త సివిల్ కోడ్లని రద్దు చేసేదాకా కార్మిక వర్గం పోరాటాలని వెనువడుగు వేయకూడదని చెప్పి సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.